ఇలా కేటీఆర్ అనే వ్యక్తికి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని లేవన్నా ఎప్పుడు ఏందో డేంజర్ బాగా ఏం చేసినా ఇస్తాడు. నేను అందుకే కవితకాయ చెప్తున్నా, ఈ అదపి మొగోళ్ళు ఎవ్వరు తల్లిదండ్రులు చూసుకోరు, చూసుకుంటారా? చూసుకునేది ఎవరు? ఆడోళ్ళే. అందుకే మనం అమ్మవారు అంటారు. అందుకే కవితకాయ చెప్తున్నా, అక్క నువ్వు జాగ్రత్త. మీ బావ మీద కోపంతోనో, మీ ఇంకో అన్న సంతోషం మీద కోపంతోనో, మీ అన్న మీద కోపంతోనో నువ్వు మీ అయ్యను నీ తమ్ముడు మీ అన్న ఏం చేసినా ఇస్తాడు జాగ్రత్త. అప్పుడు చూసా. ఎందుకంటే ఇప్పుడు రాగా వీడియో చూసి నేను ఇక మాగంటి గోపినాథ్ వాళ్ళ తల్లి వీడియో చూసాను ఇలా వాళ్ళ తల్లి వచ్చి చెప్తున్నది ఇలా నా కొడుకు చావుకు కారణం ఎవరు? కేటీఆర్ అట. కేటీఆరే నా చావుకు, నా కొడుకు చావు కారణం కేటీఆరే అని చెప్పి తల్లి చెప్తున్నది. నాకు కూడా అనుమానం ఉన్నది. ఏమనుమానం ఉందా? ఆమె విచారణ జరపాలి. అమెరికా పోయొచ్చేదానికే శవాన్ని వెంటిలేటర్ పెట్టి అట్నే పెట్టిండా, లేకుంటే సాటుపోయి వెంటిలేటర్ తీసిండా? నాకైతే అనుమానం ఉన్నది. రేవంత్ రెడ్డి నీకు రోషం పౌరుషం నువ్వు తోపు పెట్టుకున్నా నీకు తురుకోళ్ళ పాకిస్తాన్ రక్తం నీకు పౌరుషం బాగా రేవంత్ రెడ్డి గ్రేట్గా ఫీల్ అవుతాడు. నా దాంట్లో అంటే ప్రవహిస్తే నువ్వు వెంటనే విచారణ జరుపు. ఈ ట్విట్టర్ టెలిగ్రామ్ తీసుకుపోయి లోపల 3rd డిగ్రీ చేసి కొట్టు, అప్పుడు విషయం బయటకు వస్తుంది. రావాలనేనా మన గది చెప్పక ఇక్కడికి వచ్చి ఏదో పోయి నేనట పోయట ఇంకా గుండె పట్టిస్తాంటానట. అక్కడికి బోరబండలా ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాలు వీకిరు తెలంగాణలో. ఏం వీకిరంటే పోయి పైసలు సంపాదించుకున్నారు. బోరబండల జూనియర్ కాలేజ్ పెట్టిస్తాన్నారు లేదా? పెట్టించిరా ఈ బస్టాండ్ దగ్గర బస్టాండ్ చౌరస్తా మొత్తం ఇల్లు కోటి లేదా? రోడ్డు వెడల్పు వేస్తాను లేదా? చేసిరా మరి? ఆడ ఎన్నో ఫస్ట్ ఇయర్ ఇల్లుంది కాబట్టి వాడి వాని సంకనకి బేరుస్తున్నది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు సంకనెత్తున్నారు. వాని షాపు ఉందని చెప్పి తమ పేదోళ్ళ ఇల్లు షాపు ఇవ్వబట్టి ఆ రోడ్డును మాత్రం వెడల్పు వేస్తున్నారన్న. దీపక్ రెడ్డి గెలిపిన పిల్లల బుల్డోజర్ వ్యక్తి మన షాపు కొట్టుకుంటున్నారు. తక్కువలో కొడతా వినాయక్ మధురా నగర్ నుంచి వినాయక్ నగర్ దాకా ఇంత ట్రాఫిక్ జామ్ అవుతుందన్నా? ట్రాఫిక్ జామ్ అవుతలేదా? దీని గురించి మాట్లాడమంటే దాని గురించి మాట్లాడక నేనంటే గుళ్ళు కడుతున్నట్ట వాడు సమాధులు కడుతున్నాడు. ఏమంటానంటే సొంత పైసలు పెట్టి తుర్కోలకు సమాధులు కట్టిస్తాడట. గీడ హిందువుల శ్మశాన వాటిక ఉన్నది, దానిలో నీళ్ళు లేవు, కరెంటు లేదు, దానిలో బోరింగ్ లేదు. దాని గురించి మాట్లాడాడట. ఆడికి పోయి మాట్లాడతాడట. ఇలా 10 సంవత్సరాలు ఒక్క కనీసం డబుల్ బెడ్రూమ్ వేయలే. నరేంద్ర మోడీ గారికి బిందించినాక 2,40,000 ఇల్లు నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. ఇవాళ జుబ్లీస్ కు ఎందుకు ఇల్లు ఇవ్వలేదో బీఆర్ఎస్ గల్ల బట్టి తీసి రాసి చెంపమ్మికలు కొట్టండి. 20 డబుల్ బెడ్రూమ్ ఎందుకు వెళ్ళారా చెప్పండి? 2,40,000 ఇల్లు ఇస్తే మీకు ఒక్క ఇల్లు ఇవ్వలే. వాళ్ళు మీకు ఇచ్చే రేషన్ బియ్యం మనం ఇస్తున్నాం అక్క. రేషన్ బియ్యం మీకు ఇచ్చే పెన్షన్ పైసలు మనవి. ఇలా ఏం చేస్తా ఇలా చేసేది మనమైతే ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి గేమ్ ఆడుతున్నారు. కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్లు చంపారు. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ చేస్తే వాళ్ళు వేసి ఫోన్ ట్యాపింగ్ చేసిరు. డ్రగ్స్ కేసు చేసింది వాళ్ళే. అన్ని పొట్టు పైసలు సంపాదించుకుంటే తప్ప ఈ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ వాళ్ళు చేసిందే లేదు, వాళ్ళు పీకిందే లేదు. అందుకే వాళ్ళని ఫామ్ హౌస్ పరిమితం చేస్తాం.